అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ కల్వకుంట్ల కవిత గారు ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయినరు. సంతోషం. ఆడదాకా ఇక వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళు చూసుకోవడం జరిగింది. ఇక ఎన్నో రోజుల నుంచి, ఒక 6 నెలల నుంచి ఆల్మోస్ట్ అక్కడే జైల్లోనే ఉన్నారు కాబట్టి ఇక ఆమె కొంత బాధల్ని బయటకు వచ్చేటప్పుడు చాలా సంతోషం వాళ్ళు. రైట్. నెక్స్ట్ పాయింట్కి ఎట్లా అంటే, అసలు ఇలా రావడానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు మరి ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చిండ్రు అనే దానికి ఏంటంటే, జడ్జిమెంట్లో రకరకాలుగా నడిచినాయి. కానీ అసలు న్యాయం ఏ విధంగా జరుగుతుంది, అసలు ఇట్లాంటి కేసులలో న్యాయాలు, రాజకీయాలు ఎంత మలుపు తిరుగుతున్నాయో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దిస్ వీడియో. అసలు రాజకీయం ఎట్లాంటి రంగులు రుద్దుకుంటుంది, ఎట్లాంటి వాళ్ళు ఎట్లాంటి డైరెక్షన్లలో వెళ్తుండ్రు, అసలు సామాన్యులకు మరి ఈ న్యాయం ఇట్లాంటివి జరుగుతాయా అనే పెద్ద డౌట్ లాగా తయారైంది నాకైతే. ఇది చాలా పెద్ద డౌట్ ఉంది. మీకు వీలైతే ఈ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు షో సమ్ ట్రూ ఫ్యాక్ట్స్ ఇన్ దిస్, రైట్? ఓకే, సో ఇప్పుడు చూడండి ప్రజలారా. కవిత గారు రిలీజ్ అయినరు, సంతోషం. రిలీజ్ అయిన తర్వాత ఈయన పేరు అభిషేక్ మను సింఘ్వి. ఓకే, అభిషేక్ మను సింఘ్వి. ఒక్క నిమిషం చూడండి. అయితే ఈయన పేరు అభిషేక్ మను సింఘ్వి. ఇప్పుడు ఇది చూపిస్తాను నేను. ఈయన ఎవరు అంటే, కాంగ్రెస్ తరఫున ఇప్పుడు రాజ్యసభకు నిలబడ్డారు. ఈయన రాజ్యసభ టికెట్ తీసుకున్నారు. కాంగ్రెస్ తరఫున రాజ్యసభ టికెట్ తీసుకున్నారు. ఈయన ఏం చేసినట్టు, ఈమె కేసు వాదించారు. కవిత కేసు వాదించింది అభిషేక్ మను సింఘ్వి. ఇవాళ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈయన రాజ్యసభకు ఎలక్ట్ అయ్యాడు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యండి. ఈయనకి అందరూ ఎవరు కూడా అపోజిషన్ నిలబడకుండా అందరు సపోర్ట్గా చేసిండ్రు. టీఆర్ఎస్కు 40 సీట్లు ఉన్నాయి. అంటే మన బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు 40 సీట్లు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎవరు కంటెస్ట్లకు దిగలేదు. ఎందుకంటే ఈయన ఏకగ్రీవంగా ఎంచుకోవాలి వాళ్ళ. అదే రీజన్. అయితే ఏకగ్రీవంగా ఎంచుకోవడానికి వీళ్ళందరూ వీళ్ళెవ్వరు అపోజిషన్లో క్యాండిడేట్నే నిల్చోబెట్టలేదు. ఇంతకంటే ముందు చూస్తే కేసీఆర్ గారు లాస్ట్ టైము ముగ్గురిని నిల్చోబెట్టారు రాజ్యసభలో. ముగ్గురిని వీళ్ళు వాళ్ళని మన పేర్లు చెప్పుకునేందుకులే కానీ ముగ్గురిని నిల్చోబెట్టుకున్నారు, గెలిపించుకున్నారు. కానీ ఈసారి ఒక్క పర్సన్ కూడా నిలబెట్టలేదు ఆయన. ఎందుకు? బిడ్డకు బెయిల్ రావాలని. మరి బెయిల్ ముందే డిక్లేర్ అయిందా అంటే, వీళ్ళు 20 మంది ఇక్కడి నుంచే వెళ్ళిపోయినారు. ఇవాళ ఎప్పుడు నిన్న పొద్దున ఫ్లైట్ వేసుకున్నారు, మొన్న సాయంత్రం ఫ్లైట్ వేసుకొని 20 మంది టీఆర్ఎస్ వాళ్ళు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు ముందే వెళ్ళినారు. అంటే ఎందుకు అంటే, బికాస్ దే వర్ ప్రెడిక్టింగ్. వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు ఇవాళ ఖచ్చితంగా కవిత జైలు నుంచి రిలీజ్ అవుతాను. నేను ఈ వీడియో ముందే చెప్పిన ప్రజలారా. ఈ వీడియో ముందే ఎందుకు చెప్పినా అనే దానికి కూడా చెప్తా. ఈ మంత్ ఎండింగ్ కల్లా కవిత బయటకు వస్తారని చెప్తున్నా. నెక్స్ట్ మంత్ 15th కల్లా 20th కల్లా కేజ్రీవాల్ కూడా బయటికే వస్తారు. చూడండి, మీకు రీజన్స్ చూపిస్తా. ఫస్ట్ ఏం చేసిందంటే, ఈ కింద దాంట్లో చూడండి ఒకసారి. ఇది ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈవిడ పేరు స్వర్ణకాంత శర్మ. ఈమె ఢిల్లీ హైకోర్టులో చీఫ్ జస్టిస్. ఈమె అందరికీ ఆపోళ్ళందరికీ బెయిల్ డినై చేసింది. మొత్తం బెయిల్ డినై చేసింది. సుప్రీంకోర్టు గ్రాంట్ చేసింది. ఇంకా తర్వాత కేజ్రీవాల్ గారికి మళ్ళీ డినై చేసింది. సుప్రీంకోర్టు గ్రాంట్ చేసింది. సుశీలయ్య గారికి కాదే, ఇంకా కవిత గారికి కూడా ఇదే. సో ప్రతి ఒక్కళ్ళకి ఈమె ఏం చేసినట్టు ఒక్కొక్క రీజన్ చెప్పింది. లేదు నీకు బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా కేజ్రీవాల్ దగ్గరికి వచ్చేసరికేమో నీకు ఇది పొలిటికల్ సిచ్యువేషన్ కాదు కనుక నీకు ఇయ్యము అని చెప్పారు. సిసోదియాకేమో మిస్యూజ్ చేసిన నువ్వు పవర్ అని చెప్పిండ్రు. ఇంకా కవితకేమో నువ్వు చాలా చదువుకున్న లేడీవి కనుక నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు, నువ్వు పొలిటికల్గా కూడా స్ట్రాంగ్ ఉన్నావు, నువ్వు ఉమెన్వి కాబట్టి నీకు ఇయ్యము అని చెప్పిండ్రు. మీరు అందరి దగ్గర ఆన్సర్ ఒకటే. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, లేదు ఇయ్యొచ్చు అని అందరికి ఇచ్చుకుంటూ వచ్చింది. అయితే ఇందులో 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈమె దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయంటే అయితే మీకు చెప్తా. ఇండియా బ్లాక్, ఇప్పుడు INDIA పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ విత్ అదర్ అలయన్స్. ఎప్పుడైతే ఇండియా బ్లాక్ అనేది ఫామ్ చేసిందో ఆ తర్వాత నుంచి భారత్ అనడం మొదలుపెట్టింది. ఇండియన్ పీనల్ కోడ్ అనకుండా భారత్ పీనల్ కోడ్ అనే టైప్లో అన్ని భారత్ అనే పదం యూజ్ చేసుకుంటా మొదలుపెట్టింది. సరే, అది ఎందుకు మొదలుపెట్టిందో ఆమెకు వదిలిపెడదాము, కానీ ఒక ఆలోచనలో పెట్టుకోండి. ఆ తర్వాత వీళ్ళందరికీ బెయిల్ డినై చేస్తూనే వచ్చింది. మరి సుప్రీంకోర్టులో వీళ్ళందరికీ బెయిల్ వస్తూనే ఉన్నాయి. మరి ఎవరిది తప్పు, ఎట్లాంటి తప్పు? మరి ఈమె ఎవరికి తొత్తులాగా బిహేవ్ చేసి సీట్లు ఇస్తలేదు, బెయిల్ ఇస్తలేదు. వీళ్ళందరూ ఇప్పుడు మనట్లాంటి వాళ్ళు మన సుప్రీంకోర్టుకు పోతామా? సుప్రీంకోర్టుకు పోవాలంటే మనట్లాంటి వాళ్ళకు ఇప్పుడు లెట్సే కపిల్ సిబల్ గారే ఉన్నారు.
నాకు తెలిసి ఆయన ఒక కోర్టు హియరింగ్కి ఒకసారి కోర్టులో అపేర్ అయితే 25 లక్షలు ఏమో ఇవ్వాలనుకుంటా. ఐ థింక్ సో, ఐఎమ్ నాట్ సో ష్యూర్, కానీ నేను విన్న మాట ఇది. మేబీ సబ్జెక్ట్ కరెక్షన్ అగైన్. సో అట్లా అంటే పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనకు అభిషేక్ గారు అటెండ్ అయితే కూడా ఆల్మోస్ట్ పెద్ద లెవెల్లో ఉంటుంది. మేబీ 10-20 లక్షలు ఆ టైప్లోనే ఉంటాయి వాళ్ళ, అన్ని చిన్న లెక్కలలో ఉండవు వాళ్ళవి, రైట్. సో ఇది రెండో స్టెప్. తర్వాత మూడో స్టెప్లో చూపిస్తా ప్రజలారా. మరి ఇప్పుడు ఈ వీళ్ళందరూ బెయిల్ వచ్చేసింది, డినై అయింది, ఈమె ఇన్నిసార్లు మిస్టేక్ చేసిందని అనుకుందాం. మరి ఇన్నిసార్లు మిస్టేక్ చేస్తూ ఉంటే ఒకటే క్యాండిడేట్ ఒకటే సిచ్యువేషన్ పైన ఇన్నిసార్లు మిస్టేక్ చేస్తే మరి కోర్టులు ఏం ప్రూవ్ చేస్తున్నట్టు మనందరికి సామాన్యులకి? కోర్టు మనందరికీ సామాన్యులకి ఏం ప్రూవ్ చేస్తుందో ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం అది పక్కన పెట్టేస్తే వీళ్ళు ఇప్పుడు ఇది బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ కింద వస్తుందా, లేకుంటే బీఆర్ఎస్ ప్లస్ అభిషేక్ మను రాజ్యసభ టికెట్ కింద వస్తుందా, ఇది ఏ లెక్కల కింద వస్తుందో ఈ లెక్కలు మీరు అర్థం చేసుకోవాలి ఇక. సో ఇక్కడ వీళ్ళందరికీ ముందే లాబీలు తెలుస్తాయా తెలివయా అనేటివి కూడా మరి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అందరు ఇవాళ పోయినరు, ఎందుకు ఎలక్షన్ల ముందే ఈయనకు బెయిల్ ఇచ్చిండ్రు, ఇవాళ ఎలక్షన్స్ ఇవాళ బెయిల్. సో ఇట్లా ఇది ఏ పద్ధతులలో నడుస్తాయో మనం కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది, అర్థమైందా? సో మళ్ళీ ఇంకొకటి దానికంటే కిందికి ఇంకోటి చూపిస్తా. ఇదే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ పొద్దున ఇదేంది సాయంత్రం మెసేజ్లనేమో అభిషేక్ మను సంఘవికి గెలిచినని చెప్పారు, పొద్దున్నేమో న్యాయం గెలిచిందా కేసీఆర్ అని చెప్పి ఇంకో డైలాగ్ కొట్టింది దీనికి. మద్యం పాలసీలల్లో ఈమె జైలుకి వెళ్ళినందుక, ఈమె ఇంకా మాకు తెలంగాణ గౌరవాన్ని గబ్బులు ఇప్పినందుక, ఇట్లా రకరకాల పేర్లతోటి ఇక 4-5 క్వశ్చన్లు రిలీజ్ చేసింది అనుకోరా తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ ఏమో పొద్దున ఈ డైలాగు, సాయంత్రం వచ్చేసరికి అభిషేక్ మను సంఘకి ఇంకా ఏకగ్రీవంగా ఎన్నికైనా అని చెప్పి మళ్ళీ అది చెప్పడు. సో ఇవన్నీ మనకు ఏం చూపిస్తాయి అంటే, ఎట్లాంటి డైరెక్షన్లలో చూపిస్తాయి అంటే, మరి అసలు ఎంత లాబీ ఉంటుందో చూడండి, ఎంత లాబీలాగా నడుస్తాయో నాకు అనిపించిన మాట ఇది. ఐ మే బీ రాంగ్, ఐ కుడ్ బీ సబ్జెక్టెడ్ టు కరెక్షన్. నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే నేనేం అనుకోవట్లేదు ఈ పదాలని, ఎందుకంటే లాబీ లాగానే కనిపిస్తుంది నాకు అన్నట్టు అనిపించింది అనమాట ఇది. సో ఇవాళ కోర్టులు ఏం చెప్పినాయంటే 3 రీజన్స్ చెప్పినాయి కవిత గారికి అదే బెయిల్ మంజూరు చేయడానికి. 3 రీజన్స్ చెప్పినాయి. ఈడీ ఏం చేసింది అంటే ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి చేసింది, సో దట్ పాయింట్ ఈజ్ డన్. సెకండ్ పాయింట్, సిబిఐ ఏం చేసింది అంటే వాళ్ళ ఫైనల్ ఛార్జ్ షీటు సబ్మిట్ చేసిండ్రు ట్రయల్ కోర్టులో, సో అక్కడ కూడా వాళ్ళది అయిపోయింది. థర్డ్ థింగ్ ఏంటంటే ఈ కేసులో కవిత ఒక్కటే అమ్మాయి ఉంది. అవుట్ ఆఫ్ 493 పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ లికర్ కేస్, 493 మంది ఉంటే అందులో కవిత ఒక్కటే ఒక అమ్మాయి ఉందన్నమాట. అందుకని చెప్పి అమ్మాయిలకు ఇట్లా కొంత పిఎంఎల్ఏ కేసులలో కొంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వచ్చు అనే ఒక రూల్ ఉందన్నమాట. కనుక దాని ప్రకారము ఇచ్చిండ్రు. ఇంతకంటే ముందు ఏంటంటే ఈమె ఎడ్యుకేటెడ్, ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్న ఉద్దేశంతో దాన్ని డినై చేసిండ్రు. స్వర్ణకాంత్ శర్మ గారు దాన్ని డినై చేసిండ్రు. కానీ మన సుప్రీంకోర్టు గవాయ్ గారు, బిఆర్ గవాయ్ గారు, విశ్వనాథ్ గారు వాళ్ళిద్దరు ఏం చేసినట్టే వాళ్ళ లేదు ఇవ్వచ్చు అని చెప్పి చెప్పిండ్రు. సో ఈ 3 రీజన్స్ తోటి చెప్పిండ్రు. అంటే నేను మీకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ ప్రిడిక్షన్స్ ఇంకొకటి విషయం చెప్తా అసలు ప్రజలారా. ఇప్పుడు ఎన్నోసార్లు కవిత వీళ్ళ లాయర్లు కోట్ల చుట్టూ తిరిగినరు, ఇదంతా ఇవన్నీ కోట్ల చుట్టూ తిరిగినాయి, ఎన్నోసార్లు తిరిగినరు, ఏం కాలేదు ఆడ. కానీ ఇంకొక అటెంప్ట్లో ఏం చేసినట్టు వీళ్ళు ఫస్ట్ మనీష్ సిసోదియాని బయటికి తీసుకొచ్చిండ్రు. స్ట్రైట్గా కవిత మీద గేమ్ ఆడితే ఇది కుదురుతున్నట్టు లేదన్న ఉద్దేశం ఉందో మరేందో మనకు తెలియదు, కానీ ఫస్ట్ మనీష్ సిసోదియాని ఇదే 3 రీజన్స్ తోటి బయటికి తీసుకొచ్చిండ్రు. ఎట్లా 493 మంది ఉన్నారు కాబట్టి అందరినీ ఎట్ ఏ టైం ఇప్పుడు చేయలేరు కాబట్టి ఆయన పార్ట్ ఆయనది అయిపోయింది కాబట్టి ఆయనను బెయిల్ గ్రాంట్ చేయవచ్చు అనేది ఫస్ట్ ఆయనను తీసేసిండ్రు. ఫస్ట్ ఆ వికెట్ను డౌన్ చేసిండ్రు. ఆ వికెట్ డౌన్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఈమె దగ్గర కూడా సేమ్ రూల్స్ అప్లై అవుతాయి కదా. వేరే రూల్స్ ఎందుకు అప్లై అవుతాయి కవిత గారికి? ఆమె కూడా సేమ్ రూల్స్ అప్లై. ఈయన 493 మంది ఉన్నారు, వీళ్ళను అందరినీ మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాలంటే టైం పడుతుంది. అప్పటిదాకా ఈమె పని ఏం లేదు, ఈమె చేయాల్సిన పనులన్నీ చేసేసింది, ఈమె ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఈమె ఇచ్చేసింది, తీసుకోవాల్సింది సిబిఐ వాళ్ళు తీసుకున్నారు. బిఫోర్ అంటే ఇప్పుడు మనము కోర్టులో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మీతో అందరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నంతసేపు వీళ్ళు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఆమెను రిలీజ్ చేశాను. థర్డ్ స్టెప్లో జరగబోయేది కూడా అదే. ఏంటంటే ఇప్పుడు కేజ్రీవాల్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ దానికి కాకపోయినా ఆ పైన దానికైనా సరే
కేజ్రీవాల్ గారిని బెయిల్ గ్రాంట్ చేస్తారు. దే విల్ గ్రాంట్ ఇట్. ఓకే, యూజువల్గా ప్రతి 2 వారాలకు మ్యాక్సిమం టైం పీరియడ్లో వీళ్ళకు నేను చూస్తున్న లెక్క ప్రకారం అయితే ఎవ్రీ 2 వీక్స్కి మ్యాక్సిమం టైం పీరియడ్లో వీళ్ళకు బెయిల్స్ గ్రాంట్ చేసేదానికి ఒక హియరింగ్కి వస్తుంది. వీళ్ళ టాపిక్, వీళ్ళ కేసు బెంచ్ మీదకి వస్తుంది, సుప్రీంకోర్టుకో ఏదో ఒక కోర్టుకి. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ ఎప్పుడో ఉన్నట్టున్నది కేజ్రీవాల్ గారిది. ఇన్ కేస్ అక్కడ కనుక రాకుంటే ఆ 5 వీక్లో అయినా సరే ఆయనకు బెయిల్ వచ్చి తీరుతుంది. దిస్ ఈజ్ వాట్ ద గ్రౌండ్ ఈజ్ షోయింగ్. అంటే నేను ఇంతకంటే ముందు మనీష్ సిసోడియా గారు రిలీజ్ అయినప్పుడు ఇదే చెప్పిన, ఇదే డైలాగు, ఇదే టాపిక్ ఉంటుంది, ఇదే పద్ధతి ప్రకారం రిలీజ్ అవుతుందని. కేజ్రీవాల్ గారు ఇప్పుడు కవిత రిలీజ్ అయినారు, సేమ్ టాపిక్ మీద వీ విల్ బి సీయింగ్ కేజ్రీవాల్ విల్ బి రిలీజ్డ్. సో ఇక్కడ రాజకీయాలు ఎట్లున్నాయంటే ఒక వేరే ఎత్తులో ఉన్నాయి. ఎంత పెద్ద ఎత్తులో ఉన్నాయంటే అభిషేక్ మను సింఘ్వి ఏమో కాంగ్రెస్ క్యాండిడేటు, తెలంగాణలో రాజ్యసభ కోసం నిలిచినాడు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. స్వర్ణకాంత్ శర్మ గారేమో అంత ఇక వాళ్ళ బిహేవియర్ ఇంకొక టైప్లో ఉన్నది అక్కడ. ఓకే, అందరికీ డినై చేసిండ్రు, ఆ వాళ్ళందరికీ సేమ్ సిచ్యువేషన్లో అందరికీ డినై చేసిండ్రు. సుప్రీంకోర్టు ఏమో వాళ్ళందరికీ సేమ్ రీజన్స్ చెప్పేసి అందరికీ బెయిల్ ఇస్తుంది. సో అంటే ఇక్కడ ఒక సెట్ ఆఫ్ పీపుల్ బిహేవియర్ ఎట్లుంది, అక్కడ ఒక సెట్ ఆఫ్ పీపుల్ బిహేవియర్ ఎట్లుంది, అక్కడ వాళ్ళు మరి లాబీ నడుస్తుందా లేదా మనకు తెలియదు, ఇక్కడ మాత్రం ఏకగ్రీవంగా చేసుకొని ఇది లాబీ చేసిండ్రు. సో ఇట్లానే ఈ రాజకీయాలన్నీ నడుస్తున్నాయి ప్రజలారా. మరి నేను చెప్పాలనుకున్న క్వశ్చన్ ఇది అంతా చెప్పిన కదా, నా క్వశ్చన్ ఏంది ఇందులో అంటే వీళ్ళకు ఇంకోసారి ఓట్టేయద్దు. నైదర్ కాంగ్రెస్ నా బీఆర్ఎస్ వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళందరికీ లాబీలు చేసుకునే వాళ్ళకు, ఇంకా మిగతా పార్టీ ఏదైనా కానీ బీజేపీ కూడా ఉంటుంది, వీళ్ళంతా ఉండే కలిసికట్టుగా నడుస్తూ ఉంటాయి ఈ దొంగ లెక్కలు అన్నీ. కానీ ఇట్లాంటి ట్రెడిషనల్ పొలిటీషియన్స్కి మనం ఓట్లు వేసుకొని నిజంగా మన కుంపలు మనమే ముంచుకుంటున్నాం. భస్మాసురుడుగా నెత్తి మీద చేయబెట్టుకున్నట్టు అయిపోతుంది మన అందరి స్టోరీ ఇలా చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవంతా ఒకటే టాన్ పీసులు, ఇవన్నీ ఒకటే టాన్ పీసులు. సో మనం కొంత ఆలోచనలు చేసుకొని వీ హ్యావ్ టు సీ నెక్స్ట్ టైం ఎలక్షన్లకు పోటీ చేసేటప్పుడు ఒక మంచి పద్ధతి గల జనాలకు, ఒక పద్ధతి గల పార్టీలను మనం తెచ్చుకొనైనా సరే ఓట్లు వేయించుకోవాలి. లేకుంటే వీళ్ళతోటి మనం అసలు ఏగలేము. మిడిల్ క్లాస్ మొత్తం అసలు దెబ్బలు తింటాయి. మిడిల్ క్లాస్ మొత్తం ఎవ్వరికి న్యాయం అందదు. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ ఇన్జస్టిస్. న్యాయం అనేది ఆ టైంలో జరగకపోతే ఎప్పుడో మనం చచ్చిపోయిన తర్వాత జరిగేది న్యాయం అంటారు. దాన్ని ఎట్లా అంటారు? సో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, ఫాస్ట్ ట్రాక్ తీసుకురావాలి అని అంటే మాత్రం మనకు కావాల్సిన ఒక ప్రాపర్ ప్రభుత్వం ఉండాల్సిందే. కావాల్సిన ఈ ప్రభుత్వానికి మనమే అందరం ముందుకు పడి ఈ పని చేసుకోవాల్సింది ఉంటుంది. ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్, ఈ ట్రెడిషనల్ పొలిటీషియన్స్ని ఇక బంద్ చేయాలి మనం. కనీసం 2028 నుంచి అయినా సరే వీళ్ళని బంద్ చేయాల్సిందే ఇక. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.